మాట్లాడవేంటొదినా? నా కూతుర్ని నీ కోడలుగా చేసుకునే రోజు రాబోతుంటే ఇలాంటి పబ్లిసిటీ అవసరమా? ఎక్కడో ఒకచోట వంశీ వసుంధర క్షేమంగా ఉన్నారని సంతోషపడకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అవును ఐరేంద్రి, అయినా ఈ ఫోటోలో ఏముంది? మట్టిని ముద్దగా చేసి సంబరపడ్డారు. అది ఫోటోగా వస్తే మీరెందుకు బెంబేలెత్తిపోతున్నారు? అత్తయ్య, వంశీ వసుంధర చేతిలో ఉన్నది కేవలం మట్టి ముద్ద కాదు, వాళ్ళ హృదయం. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఫోటో నీకెలా వచ్చింది? వంశీ వాళ్ళు ఉంటున్న ప్లేస్లో కెమెరా ఉందండి. ఫోటో తీసి రిసార్ట్ వాళ్లకు ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది. అంటే అక్కడెవరూ ఉండరా? బావ వసుంధర ఇద్దరే ఉంటారా? ఇద్దరినే పంపిస్తారు. ఫోన్లు కూడా పనిచేయవు. కపుల్కు స్పెషల్ థ్రిల్ ఉండాలని రిసార్ట్ వాళ్ళు అలా ఏర్పాటు చేశారు. ఎవడ రిసార్ట్ వాడు? వాడిని షూట్ చేసి పారేయాలి. అది డిక్కీలోనే కుక్కిన పేనులా చచ్చిందనుకుంటే చిన్న పిల్లలాగా మట్టితో ఆడుకుంటుందా? దాని రాతలా ఉంది. ఈ ఒక్క ఫోటోనే పంపించారా? ఆటోమేటిక్గా కెమెరా తీసిన ఫోటోలు వీడియోలు రిసార్ట్ మెయిల్కి వస్తాయి. వాటిని కాపీ చేసి ఇదిగోండి పెన్ డ్రైవ్ కూడా పంపించారు. మరి చెప్పరండి బ్రదర్, ఇటివ్వండి. అమ్మా, ప్లే చేసి చూద్దాం. అన్నయ్య మన కళ్ళ ముందున్నట్టే అనిపిస్తారు. అలాగే ఆనంద్. ఆ దేవుడు ఎవరిని ఎక్కడుంచాలో ఎప్పుడూ నిర్ణయించుంటాడు. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. చూడమ్మా, వంశీతో వసుంధర సరదాగా కాలక్షేపం చేస్తుంది. నువ్వు జరిపించిన నిశ్చితార్థానికి విలువ గుర్తింపు ఏమీ లేకుండా చేస్తుంది. అక్కడ జరగరాందేది జరగలేదు ఐరేంద్రి. సెక్రటరీగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు క్లారిటీగా కనిపిస్తుందిగా. వీడియోలు ఫోటోలు కొన్ని ఎడిట్ అయి వస్తాయి అత్తయ్య. రిసార్ట్ వాళ్ళు కుటుంబ సమేతంగా చూసేలా ఈ వీడియోని పంపించుంటారు. ఇంకేం జరుగుంటుందంటారు? నానమ్మా, నువ్వేమనుకుంటున్నావు? అది చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఇంకేం చెప్పన్నా అబ్బు అందా? మేడం, ఎవరేమనుకున్నా మా అక్క మాత్రం చెడ్డ పేరు తెచ్చుకోదు. తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఏయ్, గొప్పలు చెప్తున్నావేంటే? ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు నీకు. టెక్క మొహం అని. నేను అన్న దాంట్లో నిజమే ఉంది కదా నానమ్మా. సర్లే, నోరు మూసుకుని ఉంటే నీకే మంచిది. కేవలం సెక్రటరీగానే చూస్తే మనసుకి ఊరట కలుగుతుంది ఐరేంద్రి. అల్లుడు ఇంటికి రాగానే పనికిరాని ఫోటోలు కాకుండా నక్షత్ర పెళ్లికి సంబంధించిన వార్తలు పబ్లిసిటీ అయ్యేలా చూడండమ్మా. అవునమ్మమ్మా, లేకపోతే చాలా సమస్యలు వచ్చేలా ఉన్నాయి. వసుంధరని పోటీదారుగానే చూడు నక్షత్ర. నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేసుకోకు. అక్కడ ఆయన సంతోషంగా ఉండడం చూశాను కాబట్టి
నా మనసులో ఆందోళన తొలగిపోయింది. నక్షత్ర మనసులో భయం ఎలా పోతుందండి? సిగ్గుపడాల్సిన పిల్ల భయపడితే ఎలా? ఆనంద్, ఆ రిసార్ట్స్ వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకుని ఏ ఒక్క ఫోటో బయటికి రాకుండా చూడు. అలాగే నానమ్మా. బేబీ, అయ్యో, అందరూ వెళ్ళిపోతారేంటి? కాశీ, కాఫీ తాగి వెళ్దు గాని పద. ఎవరెన్ని అనుకున్నా విధిరాత్రి అయితే తప్పించలేరు. బేబీ, 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 ఇలా ఏంటిది? ఆపే. నా బావ నాకు కాకుండా చేశావు. నీ మాట నమ్మే చూడు, దాని రూట్ క్లియర్ అయింది. ఎన్ని చెప్పావు? బావతో ప్రేమ, పెళ్లి, కాపురం ఇన్ని చెప్పి చివరికి నన్ను పంజరంలో నిలబెట్టావు. అది కాదు బేబీ. ఏది కాదు? పిచ్చిపట్టిందా ఏమిటే? బేబీ, అర్థం చేసుకో. మాట్లాడుకో. నేనే ఏదో ఒకటి చేసి నా బావని నేను దక్కించుకునేదాన్ని. దాని మానాన్ని అది చేస్తుంది, ఇంటికి శవమై వస్తుంది అని సీక్రెట్ గా రాజకోట రహస్యంలో చెప్పావు. కానీ ఏమైంది? అది బావతో రాణిలా ఎంజాయ్ చేస్తుంది. బావ నా మెళ్ళో తాళి వేస్తాడన్నావు, కానీ దాని మెళ్ళో తాళి చూడాల్సి వచ్చేటట్టుంది. దాని శవం వస్తుందని చెప్పావు, కానీ అది లవ్ షేప్ పంపించింది. ఇప్పుడు హార్ట్ బొమ్మని పంపారు. కొన్నాళ్ల తర్వాత బేబీని పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బేబీ, అక్కడ జరిగిందేంటో తెలుసుకోకుండా ఇలా ఎమోషనల్ అవ్వడం ఏం బాగాలేదు. ఎమోషనల్ అవ్వడం కాదు మమ్మీ, బావ లేకుండా నేను బతకలేను. ఏ నక్షత్ర, నువ్వు వాళ్ళ ఫోటోనే కదా చూసింది, పెళ్ళి ఇంకా చూడలేదు కదా? ఆ? చూసి దీవించమంటావా? నా బతుక్కి అదొక్కటే తక్కువైంది. అది బావ పక్కనే ఫోటో దిగి మరీ పంపించింది. ఇంకా అంతకంటే ఏం చూపిస్తారు పెళ్లి చేసుకున్నట్టు? నువ్వు గట్టిగా అరవడం వల్ల ఈ ఇంట్లో స్థానాన్ని కోల్పోతావు, కానీ మీ బావ హార్ట్లో ప్లేస్ని సంపాదించలేవు. ఎలా సంపాదిస్తాను? గాలికి కూడా చోటివ్వకుండా అది కూర్చుంది కదా. దాన్ని గాల్లో కలిపేస్తే ఆ హార్ట్ నీదే కదా. అవును బేబీ, నువ్వు మీ భావం చేసుకోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? దానికోసం వేసిన ప్లాన్స్ అన్నీ దానికి ప్లస్ అవుతున్నాయి. అందుకే అది ఇంకా ఫొటోస్ దిగుతూ ఉంది, లేదంటే పోస్ట్ మార్టంలో ఉండేది. లేదు మమ్మీ, అది అక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది, ప్లస్ మైనస్ అని పిల్ల లెక్కలు చెప్పకండి. అది నా కళ్ళ ముందే చావాలి. అవును బేబీ, దానికి టైం ఇస్తూ పోతే మన బ్యాడ్ టైం బేబీ రూపంలో వచ్చేలా ఉంది. నువ్వు కత్తి తీస్తావో కలకోట విషం ఇస్తావో నీ ఇష్టం. నాకు మాత్రం దాని శవం కావాలి. అడ్రస్ వంశీ ఫ్రెండ్ అడిగి తీసుకోండి. ఓకే మేడం. వాడికి ఈ అడ్రస్ మాత్రమే చివరి మాటలు కావాలి. అడ్రస్ లేకుండా పోతాడు మేడం. అది చావకపోతే మీరు అడ్రస్ లేకుండా పోతారు. సరే మేడం.
మనం కూడా వెళ్దాం మమ్మీ. వెళ్దాం బేబీ. దాని ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోయేటప్పుడు. డన్. 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 సార్ సార్ మిమ్మల్ని ఇది చూడండి. ప్రపంచంలో ఎన్ని వింతలున్నాయి? తెలీదు. ఎన్ని వండర్స్ ఉన్నాయి? దాదాపు నువ్వు అడిగిన 2 ప్రశ్నలు ఒకటే కదా. చూసారా, సమాధానం చెప్పారు. ఒకటి తెలియదన్నారు, రెండవది 2 ప్రశ్నలు ఒకటే అని ఆన్సర్ ఇచ్చారు. మై గాడ్, దీని నుంచి నాకు విముక్తి కలిగించు స్వామి. పైన ఏం చూస్తున్నారు సార్? అసలు ఏంటి నీ గోళ, నీ ప్రాబ్లం, నీ సమస్య, నీ జిడ్డు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. మీరు గమనించారో లేదో, ఇద్దరం కళ్ళు మూసుకొని మట్టితో హార్ట్ షేప్ని తయారు చేసాం. అంటే ఆల్మోస్ట్ ఇద్దరు వేవ్ లెంత్ ఒకటే. పర్ఫెక్ట్ బాండింగ్ అంటే ఇదేనేమో. నువ్వేమీ ఎక్కువ ఊహించుకోకు. సార్ 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 కోపడికండి. మళ్ళీ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీన్ని ఎలాగోలా వదిలించుకోవాలి, లేదంటే దగ్గర అయిపోయేలా ఉంది. ఏదో పూటకింత రెడీ చేసి పెడుతున్నందుకు ఎక్స్ట్రాలు చేస్తుంది. ఆ మాత్రం నేను చేయలేనా ఏంటి? చిట్టే చిట్టే. Yes, sir. కొంచెం కుకింగ్ టిప్స్ చెప్పు. You share with your partner, Mr. Vamsi Krishna? ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? దాన్ని అడగకూడదనే కదా. ఇక్కడ ఇద్దరు కలిసి వంట చేసుకుంటే ఇంకా క్లోజ్ అవుతారు మిస్టర్ వంశీ కృష్ణ సార్. ఛే, నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. సార్, చెట్టితో ఏదో డిస్కస్ చేస్తున్నట్టున్నారు. నా వంట నేను చేసుకుంటాను, ఎవరో హెల్ప్ చేయక్కర్లేదు. నీ పన్ను చూసుకో. సార్ అలా కాదు, నా ఏయ్, డోంట్ టచ్ మీ. నీకు నా చేయి పట్టుకునే రైట్స్ లేవు. ఎందుకు సార్ అలా కసురుకుంటారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పనులు చేయలేను, కాంప్రమైజ్ కాలేను. నువ్వు నా కోసం ఏ పనులు చేయక్కర్లేదు. ఇంటికెళ్తే నీ శాలరీ నీకు వస్తుంది, ఓకే? సార్, శాలరీ కోసం అయితే మిమ్మల్ని నవ్వించాలనో సంతోష పెట్టాలనో ప్రయత్నించాల్సిన అవసరం లేదు సార్. నిజానికి ఇలా మాట్లాడడం, చనువుగా ఉండడం వసుంధర క్యారెక్టర్ కాదు సార్. నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తుండొచ్చు, కానీ మీలో మార్పు తీసుకురావడానికి, నా మీద కోపం పోవడానికి ప్రతి క్షణం ఓడిపోతున్నానని మీకెలా సార్ చెప్పాలి? సరే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేయను. సెక్రటరీగా నా పనులు నేను చేసుకుంటూ పోతాను. అయ్యో సార్,
ఈ బ్రెడ్ తినకండి, డేట్ అయిపోయింది, ఫంగస్ ఫామ్ అయి ఉంటుంది. మీకేదైనా అయితే ఇనఫ్. విషయం తిన్నా నాకేమీ కాదు, ఎందుకంటే పాయిజన్ కన్నా డేంజర్ నువ్వు. నా మనసును చంపేసిన నువ్వు కిరాతకురాలువని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నాకేదో జరుగుతుందని కేర్ తీసుకోవడానికి ట్రై చేసినా నేను పట్టించుకోను. వెళ్ళు. సార్, నా మీద కోపంతో మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. భగవంతుడా, హే రామా, ఈ మనిషికి అర్థమయ్యేలా చెప్పవయ్యా. ఇంకెంతకాలం స్వామి ఆయనకి నన్ను శత్రువులో ఉంచుతావు? ఎంత బాగుందో. ఏంటండి అది? పులుసుతో తింటుంటే చాలా బాగుందండి. అంటే మీరు నాకు ఆశ చూపిస్తున్నారా? అయ్యో ఆనంద్ గారు, ఇవన్నీ మీకోసం వండినవే. అలేకే గారు, మన తెలుగు సాంప్రదాయం ప్రకారం భర్త తిన్న తర్వాతే భార్య తినాలి. మీరేంటండి నేను తినకముందే తింటున్నారు? అంటే అది తింటే ఉంటానో లేదో చెక్ చేస్తున్నారా? లేదానంద్ గారు, అక్కడికొచ్చాక ఒక్కొక్క రుచి గురించి మీకు వివరిద్దామని ముందే టేస్ట్ చేస్తున్నాను. నా కోసం ఏం చేశారేంటి? మన ప్రేమ అంతటికీ వ్యాపించాలని సువాసనలు తగిలేలా ఇంగువ వేసి సాంబార్ చేశాను. ఇంకా మనం 100 ఏళ్లు ఒకరితో ఒకరు వేగాలని బంగాళాదుంప వేపుడు చేశాను. ఇంకా మన ప్రేమ ఎప్పటికీ విడిపోకూడదని జంట వంకాయలు తెచ్చి గుత్తొంకాయ కూర చేశాను. అయితే బతికుండడానికి ఏం చేయలేదు అలేకే గారు? ఆనంద్ గారు, ఫోన్లు ఏంటి ఈ పరచుకాలు? అదేం లేదు అలేకే గారు, మీరు కూరల గురించి చెప్తుంటే నాకు ఆ ఫ్లోలో వచ్చింది. నా మాట వింటున్నారు, నా గురించి ఏదైనా చెప్పొచ్చు కదా? మీ గురించి ఏం చెప్తాను? మీరు నా గుండెల్లో గుడి కట్టుకుని కొలువైన దేవత. అంటే పెళ్ళయ్యాక కూడా రోజు నైవేద్యం, దద్దోజనం, పులిహార పెడతారా ఏంటి? నేను ఒప్పుకోను. నాకు ముక్కలేందే ముద్ద దిగదు. ఏంటలకి గారు ముక్క అంటున్నారు? అదేనండి, మీరు చెప్పిన లాస్ట్ ముక్క బాగుంది అంటున్నాను. నా గురించి మీ అభిప్రాయం ఏంటి అలక్య గారు? మీతో ప్రేమలో పడ్డాక నాకు అభిప్రాయం చెప్పే ప్రాయమే పోయింది. మిమ్మల్ని కూడా నా మనసులో పెట్టుకునే కొలుస్తున్నాను. అయినా మీరు నన్ను ప్రత్యేకంగా కొలవడం ఎందుకండి? నా హైట్ మీకు తెలుసు కదా. ఆనంద్ గారు, మీరు నాతోనే జోక్ చేస్తున్నారా? మిమ్మల్ని ఇలాంటి జోకులు వేయకపోతే రేపు నన్ను అలా షికార్కి తీసుకెళ్ళొచ్చు కదా. అమ్మో, రేపు అమ్మ గుడికి తీసుకెళ్ళమంది. అందుకే అంటారు, అబ్బాయికి మీసాలు మెల్లేసే వయసు వస్తే సరిపోదు, అమ్మాయిని వెనకేసుకొని తిరిగే సత్తా కూడా ఉండాలి అని. అంటే నాకు మీసాలు లేవని గేలి చేస్తున్నారు కదా? ఆ మాట నేననలేదు ఆనంద్ గారు, మా నాన్నమ్మ అంటే చెప్పాను. అయితే మరి మీరేమంటారు? మీకు ఏ కూర అంటే ఇష్టం ఆనంద్ గారు? మీరు ఏది బాగా వండగలరు? ములక్కాడ వేపుడు. అదేనండి, ఎగ్జాక్ట్ గా అదే. ములక్కాడ వేపుడు తింటే సత్తు వస్తుందని ఎప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. పెళ్ళయ్యాక అందరూ అదే తింటారంటగా. మన పెళ్ళయ్యాక అదే తినాలి సుమి. మీరు చాలా ముదిరిపోయారు ఆనంద్ గారు. ఇంకేం కావాలి? బొమ్మిడాయిల పులుసు. ఆ పులుసా? అది మీకు తెలుసా? తెలుసండి, చివర్లో కరివేపాకుతో తాలింపేస్తారు కదా. మొదట్లో పొయ్యి మీద మంట కూడా వెలిగిస్తారు. పర్లేదు ఆనంద్ గారు, రాకపోయినా ప్రయత్నించి పట్టుకొస్తాను. అయితే ఈ రోజు నాకు ఫుల్ మీల్స్ ఉన్నట్టేగా? అవును ఆనంద్ గారు, ఈ రోజు మీకు ఫుల్ మీల్స్ భోజనమే.